అఖండ తెలుగు క్రైస్తవులను, తెలుగు జాతిని 2 దశాబ్దాలకు పైగా రేడియో ప్రసంగ తరంగాల ద్వారా దేవుని వాక్యాన్ని తన కంచు కంఠముతో ప్రేమామృత పలుకులతో ఓలలాడించి వినిన ప్రతి ఒక్కరి హృదయానికి దేవుని వాక్యమనే దివ్యామృతాన్ని త్రాగించి మారుమనసు కావలసిన వారికి మారుమనసు, స్వస్థత కావలసిన వారికి స్వస్థత, వ్యక్తిగత కుటుంబ జీవితాలు కట్టవలసి వచ్చినప్పుడు వారిని కట్టి స్థిరపరచి క్రీస్తు అద్వితీయ సాక్ష్య జ్యోతిగా వెలుగొంది లక్షలాది మందిని వెలిగించి దేవుడు తనను దేనికోసమైతే పిలిచాడో దానిని సంపూర్ణముగా యోగ్యముగా నెరవేర్చి ఇదే రోజున ప్రభువు సన్నిధికి ఏగిన మహాభిషిక్త పి. జోషి గారు కాదు తెలుగు క్రైస్తవులందరితో నోరారా జోషన్నా అని పిలిపించుకున్న మహాఘనత వహించిన దేవుని సేవకుడైన రెవరెండ్ పి. జోషి గారిని మనమిప్పుడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము కదా. అది అఖండ గోదావరి ప్రవాహం. ఆ నీళ్లు ఆంధ్రజాతిని, ప్రత్యేకించి గోదావరి జిల్లావాసులను ఐశ్వర్యవంతులుగా చేసింది. కాటన్ దొర కృషి వల్ల లక్షలాది ఎకరాలు సాగులోకొచ్చింది. ఆ గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ అభయారణ్యాన్ని తలపించే ప్రాంతంలో పోలవరం మండలం. ఆ మండలంలో గూటాల అనే ఒక చిన్న గ్రామం. అదిగో అక్కడ జన్మించారు మన జోషన్న. అప్పటికీ ఇప్పటికీ స్వచ్ఛమైన పల్లెటూరు గూటాల గ్రామం. ఆ గ్రామంలో అత్యంత పేదలైన శ్రీమతి శ్రీ కమలమ్మ యోహాను దంపతులకు ఏకైక సంతానం జోషిగారు. జూలై 15, 1944వ సంవత్సరంలో జన్మించినారు. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు, పూరిగుడిసే నిరుపేద కుటుంబం అయినా నీతి, నిజాయితీ, దేవునిపై అచంచలమైన భయభక్తులు ఉన్న దంపతులు వారు. అలా ఆ గ్రామంలో జీవితం ప్రారంభించిన జోషిగారు దేవుని మహాదయ వలన చదువుల్లో రాణించి కాకినాడ ఇంజనీరింగ్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. బాల్యము నుండే దేవునియందు భయభక్తులు, వినయ విధేయతలు ఉన్న వ్యక్తితను. ఆ రోజుల్లో రాజమండ్రి, కొవ్వూరు చుట్టుపక్కల ప్రాంతాలలో తన పరిశుద్ధ ప్రవర్తనతో, వాక్యముతో ప్రజలను ప్రభువు దగ్గరకు నడిపించిన సాధుగారి వాక్యబోధన వల్ల తన 15వ ఏటనే యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించారు. తాను చదువుకుంటున్న సమయంలోనే దేవుని సేవకు పిలువబడి విద్యార్థుల మధ్య ప్రభువు పరిచర్య చేయడం మొదలుపెట్టారు జోషిగారు. గ్రామానికి వెళ్లి సువార్త చెప్పడం మొదలుపెట్టారు. 1969వ సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 1970లో హుబ్లీ వెళ్లి అక్కడ క్రిస్టియన్ ఫెలోషిప్ను స్థాపించి సేవ చేశారు. ఇప్పుడక్కడ జోషి గారిచే తర్ఫీదు పొందిన వారే ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు. ఆ తదుపరి హైదరాబాదు వచ్చి మైటీ బ్యాటరీస్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేసి దానిని అలవోకగా విడిచిపెట్టి రిజైన్ చేసి పూర్తి స్థాయిలో దేవుని పనికి అంకితమైనారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోని ప్రతి చోట కాలినడకన, సైకిల్పై, మోటార్ సైకిల్లా ప్రతి మారుమూల గ్రామానికి వెళ్లి సువార్తను పంచారు. జోషిగారు వెళ్లినన్ని మారుమూల గ్రామాలు మరి ఏ సేవకుడు వెళ్లలేదంటే అతిశయోక్తి కాదేమో. 1984లో ప్రేమధార అనే రేడియో కార్యక్రమంలో వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ 14 సంవత్సరాల పాటు నిరాటంకముగా దైవ సందేశాలను అఖండ తెలుగు ప్రజలకు బోధించారు. మిలియన్స్ మంది ప్రజలు జోషిగారి వాక్యాన్ని విన్నారు. భారతదేశంలోని ఏ భాషలోనూ అలా జరగలేదు. 1986వ సంవత్సరంలో అమెరికాలోని ఆమ్స్టర్డామ్ వెళ్లి ప్రపంచ ప్రఖ్యాత బిల్లీ గ్రాహం గారు నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. వారు మాట్లాడిన ఇంగ్లీషు ప్రసంగాలను తెలుగు ప్రజలకు తెలుగులో లైవ్లో తర్జుమా చేసిన ఘనత జోషిగారిదే. ఎక్కడ గూటాల, ఎక్కడ అమెరికా, అందున బిల్లీ గ్రాహం గారికి తర్జుమా చేయడం.
దేవుని నమ్ముకున్న జోషన్నతో దేవుడున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే కాదా? రేడియోలో 14 సంవత్సరాలు పనిచేసి దేవుని ప్రత్యేక పిలుపు మేరకు 1998లో యేసు అనుచరులు అనే సువార్త సంస్థను స్థాపించి తెలుగుదేశంలోని నలుమూలలకు సువార్తీకులను పంపి తాను గ్రామాన తిరిగి సేవ చేశారు. 2003లో టెలివిజన్లో సమాధాన సమయం అనే పేరుతో దేవుని వాక్యం చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు జోషి గారందించే వర్తమానాలు తేజ టీవీలో మరియు ఆరాధన టీవీలో తిలకించి లక్షలాది కుటుంబాలు ఆయా పరిస్థితుల్లో దీవించబడ్డాయి. జోషి గారు సీనియర్ రేడియో టెలివిజన్ ప్రసంగికులు. జోషి అన్న దర్శనం ఒక్కటే. భౌతికంగా గాని వివిధ రకాలైన మీడియాల ద్వారా ప్రతి స్థలానికి, ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం వెళ్ళాలి అన్నదే. దానికోసం ఆయన చేసిన ప్రయాస, పడిన పాట్లు, తిరిగిన ప్రదేశాలు అన్నీ ఎన్ని కావు. కొండ గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, అమెరికా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, ఇండియాలో దాదాపు అన్ని ప్రదేశాలకు వెళ్లి వాక్యం చెప్పారు. జోషి గారి సేవలను గుర్తించి హైదరాబాద్ నారాయణగూడ బాప్టిస్టు చర్చి వారు 1990లో రెవరెండ్ అనే పరిశుద్ధమైన బిరుదుతో సత్కరించారు. 1991లో జోషి గారిని అమెరికా దేశానికి ఆహ్వానించిన ట్రాన్స్ వరల్డ్ మినిస్ట్రీ వారు గౌరవ డాక్టరేటుతో ఉచిత రీతిన సత్కరించి గౌరవించారు. వారి సేవలో మరొక అమోఘమైన ప్రక్రియ యేసు అనుచరులు అనే మాసపత్రిక. అద్భుతమైన వాక్యధారణతో ప్రసంగాలు, సేవా వివరాలు, సాక్ష్యాలు రాసి తెలుగు ప్రజలను ఆధ్యాత్మిక బాట పట్టించారు. ప్రతి నెలా 17,000 కాపీలకు పైగా దేశం నలుమూలలా పంపబడేవి. ఆయన చిన్నపిల్లల మధ్య పరిచర్య, గ్రామాన సువార్త పరిచర్య విశేషముగా జరిగించారు. చర్చీలు కట్టడం, ఇవాంజలిజం, వారికి దైవదర్శనం మొదలైనవి అందులో ఉన్నాయి. జోషి గారు ఎక్కడ సభలకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా హాజరవ్వడం మనందరికీ తెలిసిందే. పట్టణాలలో ఆయన సభలు జరుగుతున్నాయి అంటే లక్షల సంఖ్యలో గంటలు ప్రజలు ట్రాఫిక్ జాములయ్యేవి. జోషి గారొస్తున్నారు అంటే రిక్షాల్లో, ఆటో రిక్షాల్లో, బస్సుల్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. మహాభక్తుల సేవా విధానం, ప్రార్థనా జీవితం జోషి గారికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ వాక్యం చెప్పడం, మోకాళ్లపై గంటలు ప్రార్థన చేయడం, ప్రతిరోజూ వెళ్లి సువార్త చెప్పడం జోషి గారి దినచర్య. భక్తుల జీవిత విధానం మెచ్చి తన 6 సంతానంలో 2 కుమారులకు స్పర్జన్, భక్త సింగ్ అని పేర్లు పెట్టుకున్నారు. వారిద్దరూ సేవలో ఉండడం గర్వించదగ్గ విషయం. జోషి గారి 60 సంవత్సరాల సేవా పరిచర్యలో వారి శ్రీమతి కృపావరం గారి సహకారం, కన్నీళ్ల ప్రార్థన మరువలేనివి. ఆ మహాతల్లి పరమ సాధ్వి. వారికి మనమందరం మన చప్పట్లతో గౌరవాన్నందిద్దాం. సుందర దేహం, స్ఫురద్రూపం, ఎర్రని మేనిఛాయ, చక్కని చిరునవ్వుతో నిండిన మోము, నిత్యం ప్రజల మధ్యే నడయాడే ఈ మేరునగ ధీరుడు ఏనాడు స్త్రీ వ్యామోహం చూపలేదు, ధనకాంక్షకు లొంగలేదు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నిరంతర దైవ సేవకుడై, దైవ సైనికుడై, దైవ స్నేహితుడై మచ్చలేని మహామనిషిగా విరాజిల్లారు జోషి గారు. తమ 60 సంవత్సరాల సేవా జీవితంలో తన కోసం ఏమీ చేసుకోకుండా అంతా దేవుని పని కోసమే చేశారు. తాను చనిపోయేదాకా తనకొక సొంత కారు కూడా లేదు. తన 6 సంతానాన్ని దేవుడే పెంచి పోషించాడు. ఆంధ్రదేశంలో వారు చేసిన సేవ నభూతో నభవిష్యతి. వారికి వారే సాటి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు జాతి జోషి గారికి రుణపడి ఉంది. లోకంలో మహాఘనమైన వ్యక్తిగా లెక్కించబడిన, దేవుని పని కోసం అన్నీ వదలి దీన మనిషిగా దేవుని ప్రేమను తన రూపంలో, వాక్కులో ఉంచుకొని మనందరికీ పంచి ప్రభువు పిలవగా పరలోకానికి సెప్టెంబర్ 25, 2021న పయనమైన మన ప్రియమైన జోషి అన్నను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం వారి కుటుంబం కోసం మౌనంగా ప్రార్థన చేసి మనందరి చప్పట్లతో హర్షాన్ని వ్యక్తం చేద్దాం. ఆయన ఆశయ సాధన కోసం మనమంతా యేసు అనుచరులమవుదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఈ వాక్యం జోషన్న గారి నోట నిత్యము ఉండేది. మనం సైతం ఆ వాక్కులను పలుకుటే కదా జోషన్నకు మనమిచ్చే నిజమైన నివాళి. ఆమెన్.